రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని చిన్నగోలుకొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బ్యాంకులో 12 కోట్ల కుంభకోణం వెలుగులోకి వచ్చినట్లు ఆరోపణలు వెలువెత్తాయి. బ్యాంకు మాజీ సీఈఓ బల్లమోని యాదయ్య, క్లర్క్ సురేందర్ యాదవ్ కుమ్మక్కై డిపాజిటర్ల నిధులను అక్రమంగా మళ్లించారని బాధితులు ఆరోపించారు. విషయం వెలుగులోకి రావడంతో పెద్ద సంఖ్యలో డిపాజిటర్లు బ్యాంక్ ఎదుట ఆందోళన చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమ డిపాజిట్లు వెంటనే తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భద్రతను పెంచారు. ఇదిలా ఉండగా నూతన సీఈఓ యాదగిరి రెడ్డి స్పందిస్తూ అక్రమాలపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పూర్తిస్థాయి నివేదిక వచ్చిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, రికార్డులన్నింటినీ పరిశీలిస్తున్నామని చెప్పారు. డిపాజిటర్లకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని, బ్యాంక్ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని ధర్నా కంటిన్యూ ఉంటుంది. లోపల వేసుకొని చేసుకోమంటుండు. పని వాళ్ళ పని డిస్టర్బ్ చేయకమంటున్నాడు. ఈ ఎంక్వైరీ మాత్రం డిస్టర్బ్ చేయకపోతే మీకే ఇబ్బంది అవుతుంది, ఎంక్వైరీ కానీ అని చెప్పిండు. దానివల్ల జనార్దన్ యాదవ్ డైరెక్ట్ 12 కోట్ల మొత్తం ఫిగర్ తెలియదు. ఇవన్నీ ఎంక్వైరీ అయిన తర్వాత ఇవన్నీ తెలుతాయి అన్న. సభ్యులు రైతులు 350 పైన. మేము డిపాజిట్ చేసి 4 నెలలు అయిపోతుంది సార్. 18 లక్షలు ఇవ్వండి, మాకు అవసరాలు ఉన్నాయి, మా పాపకు కూడా ఫీజులు కట్టేది కంపల్సరీ వస్తాయా అన్నా అని కూడా అడిగినాం. అంటే వస్తాయమ్మా, మీకు ఏం లేదు, ఎటువంటి డోక లేదు ఈ పైసలకు అని చెప్పి సార్. తను వెళ్ళిపోయే టైం కూడా అది అప్పటికి మస్తు ఫ్రాడ్ అయిన సంగతి కూడా మాకు తెలియదు. మేము 18 లక్షలు డిపాజిట్ చేసినాక ఒక్క రూపాయి కూడా ఆయన బయటకు ఎవ్వరికి ఇవ్వలేడు. అప్పటికి తిరుగుతున్నారు కూడా. ఆ 18 లక్షలు కాకుండా ఇటువంటి ఎన్నో డిపాజిట్లు మరి ఎవరికి పెట్టినో తెలియదు సార్. అది మేము మరీ పొలం అమ్ముకొని తెచ్చి మరీ అందులో పెట్టినాం సార్. ఆ డబ్బులని మా డబ్బులు మాకు వస్తే చాలు సార్, అంతే. మేము కోర్టుకు పోయి అంత టైం తీసుకున్నంత ఓపిక కూడా మాకు లేదు సార్. మాకు చాలా కష్టమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే ఫీజులు కట్టలేక ఉన్న గోల్డ్ మొత్తం బ్యాంక్ లో పెట్టి ఫీజు కట్ట పరిస్థితి ఏర్పడ్డా సార్. మాకు ఇప్పుడు వీలైనంత త్వరగా మా డబ్బుల్ని మాకు ఇప్పిస్తే చాలు సార్. ఎందుకంటే ఈ బ్యాంకు తోటి కూడా వేరే బ్యాంకులకు లింక్ ఉంది కదా సార్. ఓన్లీ ఒక్క బ్యాంకే వచ్చి ఇది ఊరికి సంబంధించిన బ్యాంక్ అయితే కాదు. పైన బ్యాంకులు కూడా వాళ్ళని ప్రెజర్ పెట్టి తొందరగా ఎంక్వైరీ చేయించి మా పైసలు మాకు ఇప్పిస్తే చాలు సార్. కనీసం నా దగ్గరికి కూలికొచ్చిన వాళ్ళు కూడా ఇలా డిపాజిట్ చేసుకో సార్. ప్రతి రూపాయి వాళ్ళు అటువంటి వాళ్ళు కొట్టగొట్టద్దు సార్. మీరు ధనవంతుల దగ్గర పోతే వాళ్ళ దగ్గర చెల్లదని మరి పేద రైతులను కొట్టి మీరు పొలాలు కొనడము, కాటుకోవడం, ఇల్లు కట్టుకోవడం అది ఎంతవరకు న్యాయం కాదు సార్. డబ్బులు మాకు ఇప్పిస్తే చాలు సార్, అంతే. ఏమన్నాడు అంటే 30 తారీఖు డేట్ ఇచ్చిస్తా, చెక్ ఇస్తా తీసుకో అన్నాడు. ఇదేమన్నా అంటే నీది ఇస్తే బాండ్ ఇచ్చేయమన్నాడు. బాండ్ ఇస్తే పాటు కింద పోతే చెక్ ఇష్యూ అవుతుంది. అది ఆన్లైన్ ఉంటది కదా. ఇది ఆన్లైన్ ఆయన పర్సనల్ గా చెక్ ఇస్తాడు. అది ఇట రాకపోతే నేను మళ్ళా మోసపోతా. ఇది ఉన్నప్పుడే నాకు వాల్యూ ఉంటదని నేను ఇవ్వలేను. ఇవ్వకుంటే మళ్ళీ నిన్న ఫోన్ చేస్తే రేపు అన్నాడు. రేపు అంటే మళ్ళీ ఇవాళ వచ్చినాయి. నేను ఇవాళ ఫోన్ చేసిన ఉదయం. ఫోన్ చేస్తే ఏమంటుండు 26 తారీఖు ఇస్తా అంటుండు. మళ్ళీ ఏమన్నాడు ఆన్లైన్ పడుతున్నాయి 11 గంటల వస్తా, నేను ఇస్తా డబ్బులు అన్నాడు. అది గిట్టి వెళ్ళాడు. ఇప్పుడు నేను ఫోన్ చేస్తే మళ్ళీ లేపుతలేడు. ఇప్పుడు వస్తున్నా అన్నాడు. ఎవరు సిఓ రిటైర్మెంట్ అయినా యాదవ్ షాద్నాడు ఉంటాడు. అసలు శంకరపురం ఉంటే కానీ షాద్నాడు ఉన్నాడు ఇప్పుడు సిఓ. దాదాపు 12 కోట్ల మీద ఉంటది కానీ 12 కోట్లు కాదు. ఇది 320 మంది బాధితులది 16 కోట్ల చిల్లర ఉంటది మోసం. ఆన్లైన్ లేని 116 ఉన్నాయి. ఆన్లైన్ లేని 116 నేను లెక్క చేసిన. నేనైతే అలా తానా తీసుకుని ఆన్లైన్ లేని 116 ఉన్నాయి. ఆ 116లో కొందరు ఇచ్చిండు అంటుండో, ఆ ఇచ్చింది ఎంతనో తెలియదు కానీ ఈయన మోసం చేసుకొని చాలా ఉంది. ఇది ఒరిజినల్ గానీ ఇది తప్పు రాసిరు. అన్ని అకౌంట్ నెంబర్ లేదు, ఎఫ్డి అకౌంట్ నెంబర్ వేసిండు. మళ్ళా మొన్న మేము అడిగితే ఎవరికి లేదు అట్లా. ఎవరికి మొన్ననే వేసిండు. అది కొత్తగా రాసి ఇచ్చేసిండు అంతే. నేను ఫోన్ చేస్తే చెక్ అంటున్నాను కానీ అది ఏమి ఇస్తలేడు.